మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఇప్పుడు నవరాత్రుల్లో మొదటి రోజున ఏ అమ్మవారిని పూజించుకోవాలి, ఎలా చేయాలి అనేది కొంచెం విశిష్టంగా మాకు వివరించగలరు? నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం ఉంటుంది. ఈ అమ్మవారికి గులాబీ రంగు చీర కట్టడము, పులిహోర పెట్టడం మంచిది. బాలా త్రిపుర సుందరి అలంకరణే బాలా త్రిపుర సుందరి అలంకరణ పేరే బాలా త్రిపుర సుందరి. మొదటి రోజు ఈ అమ్మవారిని గనక బాలా త్రిపుర సుందరి అని చెప్పబడ్డది. అంటే పిల్లలు అమ్మవారి స్వరూపంగా చెప్పబడుతుంది. అంటే పిల్లల్లో దేవుణ్ణి చూడాలి అని అంటాం కదా మనం. పసిపిల్లల్లో దేవుడు లాంటి వాళ్ళు అని అంటాం. అంటే మన మనస్సు కూడా పసిపిల్లల్లా నిర్మలంగా ఉంచాలి అని చెప్పేసి అమ్మవారి ఆరాధన చేసే ఏంటంటే పసిపిల్లల్లో దేవుడితో సమానం. పసిపిల్లలు, ముసలి వాళ్ళు కూడా దేవుడితో సమానం. ఎందుకంటే ముసలి వాళ్ళు ఏంటంటే ఏదన్నా కోపం వచ్చినా కాసేపు తర్వాత వాళ్ళు అది మర్చిపోయి మన సరదాగా కలిసిపోతారు ముసలి వాళ్ళు. పసిపిల్లలు అయితే అసలు కోపమే ఉండదు, ఎప్పుడు కూడా నవ్వుతూ సరదాగా ఉంటూ ఉంటారు, సరదాగా తిరుగుతూ ఉంటారు. అంటే నిర్మలమైనటువంటి మనస్సుతో కలిగినటువంటి వాళ్ళు. అలా నిర్మలమైనటువంటి మనస్సు మాకు ఇవ్వు అని చెప్పేసి అమ్మవారిని వేడుకోవడం. ఇంకా పులిహోర, అందులో అన్ని రకాల రుచులు కలుస్తాయి. ఆ రోజు నైవేద్యంగా పులిహోర పెడతాము. అన్ని రకాల రుచులు కలుస్తాయి. చేదు కొంచెం కలుస్తుంది, పులుపు కలుస్తుంది. అంటే ఆ రుచుల సమ్మేళనం ఏంటంటే అవన్నీ కూడా మన యొక్క ఆంతరంగంగా మనలో ఉన్నటువంటి కోపము, ఇటువంటి పొగరు. కోపం వేరు, పొగరు వేరు. కోపం అంటే కాసేపు కోపం, పొగరు అంటే ప్రతి దాంట్లో మనం చూపిస్తాం ఉంటుంది. ఆడ మగ తేడా లేకుండా అందరి మీద చూపిస్తాం. కోపం అంటే ఒక్క మనిషి మీదే ఉంటుంది. పొగరు అనేది అందరి మీద చూపిస్తాం. నాకు ఎంత ఉంది, నువ్వేంది అనేది చూపిస్తాం కదా. అందరితోటి అలానే ఉంటాం. వాడి చచ్చ పొగర్రా అంటే అటువంటివి ఏవి దరి చేర్చకు అని చెప్పేసి అమ్మవారిని వేడుకో. నిర్మలమైన మనస్సు, ముఖ్యంగా ఏంటంటే నిర్మలమైన మనస్సు, ప్రశాంతమైనటువంటి జీవితం. పసిపిల్లలు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వు. నేను సంసారంలో ఒడిదుడుకులతో ఉన్నా కానీ నా మనస్సు మాత్రం చెదరనియ్యకు, నీ పాదాలను ఆశ్రయించి ఉండేట్లుగా చూడు అని చెప్పేసి. అందుకే ఆ రోజు పసిపిల్లలకు అమ్మవారి స్వరూపంగా, బాలా స్వరూపంగా మనము పసిపిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా కాళ్ళు కడిగి ఆ నీళ్లు కూడా నెత్తిన మన పిల్లలే అయినప్పటికీ అమ్మవారే మన ఇంట్లో ఉంది, అమ్మవారికి ప్రత్యక్షంగా నేను చేసుకోగలుగుతున్నాను అని చెప్పి పిల్లగాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లగాళ్ళని కూడా పిలుచుకొచ్చుకొని అందరికీ చక్కగా కాళ్ళు కడిగి పారాని పెట్టి అమ్మవారిని ఏ విధంగా అయితే అలంకరిస్తామో ఆ విధంగా పిల్లవాళ్ళని అలంకరింపజేసుకొని మంచి వస్త్రములు కట్టించి చేసి పూలు అన్నీ పెట్టి గంధం పెట్టి ప్రత్యక్ష పూజ అమ్మవారికి. పిల్లల రూపంలో ప్రత్యక్ష పూజ ఇంక అమ్మవారికి. ఇలా కలశాలు పెట్టి ఎంత చేసినప్పటికీ కూడా మధ్యాహ్నం కల్లా ప్రత్యక్షంగా వాళ్ళని తెచ్చుకొని చేసి వాళ్ళకి వాళ్ళు తినేవి, ఇష్టంగా తినేవి. పరమన్నం ఇట్లాంటి ఇష్టంగా తింటారు. పరమన్నం ప్రతి దేవతకి పెట్టవచ్చు. పులిహోర అని చెప్పాను కానీ పరమన్నం కూడా పెట్టవచ్చు. అలా వాళ్ళు ఏది ఇష్టంగా తీయకుంటే మంచిగా తింటారు కదా. అలా వాళ్ళు తృప్తిగా తినేట్లుగా వాళ్ళకు పెట్టుకొని అమ్మవారి రోజు నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించి తృప్తిగా భోంచేసి వెళ్ళింది. ఆ పిల్లవాళ్ళతో అక్షింతలు కూడా వేయించుకుంటాం. అమ్మవారే సాక్షాత్తు అక్షింతలు వేసింది, ఆశీర్వదించింది. ఇంకా నాకు అమ్మవారు నా ఎందుంది, ఇంకా నాకు తిరుగులేదు అన్నట్లుగా ప్రత్యక్ష పూజ ఆ రోజు చేస్తాం మనం. పూజా విధానం ఎలా ఉంటుంది? పూజా విధానం మొత్తం షోడశోపచార పూజ. ఎక్కడ తేడారాదు. అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఏ భగవంతుడికి పూజ చేసినా షోడశోపచారం. ఇప్పుడు మనం ఒక అతిథి వస్తారు, అతిథి వస్తే ఏం చేస్తాము? రండి, కాళ్ళు కడుక్కొని కూర్చోండి, వెనకట మజ్జిగ ఇచ్చేది. ఇప్పుడు టీ కాఫీలకు వచ్చినాయి కర్మకి, మంచినీళ్ళు మజ్జిగ ఇచ్చేది. అలా వారికి సేద తీర్చి చేసి భోజనం పెట్టి చక్కటి వస్త్రాలు, అతిథి కాబట్టి వస్త్రములు ఇచ్చి కొంత దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని వాళ్ళని పంపిస్తాం. ఈ 9 రోజులు తాంబూలం ఇచ్చుకోవచ్చు అంటారా? ఏ రోజు తాంబూలం ఆ రోజే.
ఈ అమ్మవారికి. ఎందుకంటే ఒక అవతారంలో అమ్మవారు వచ్చింది, ఆ అవతారాన్ని పరిపూర్ణత చేసుకొని వెళ్ళిపోవాలి కదా ఆమె. ఇంకో అవతారంలో మళ్ళీ మరో రోజు రావాలి కదా. ఎందుకని ఏ అవతారంలో ఆ అవతారం తాంబూలం ఇవ్వాల్సిందే. ముత్తైదువులు ప్రతిరోజు ముత్తైదువుల్ని తెచ్చుకొని ముత్తైదులకి ఇవ్వచ్చు తాంబూలం. ఎంతమందినైనా తెచ్చుకోవచ్చు. ఒకళ్ళు దొరికితే ఒకళ్ళే ఉండకూడదు, తోడు ఉండాలి. ఇటువంటి ఏమీ అమ్మవారికి ఇచ్చి మళ్ళీ ముత్తైదులకి ఒకరికైనా ఇచ్చుకోవచ్చు అంటారు. అమ్మవారికి పెట్టిందే ముత్తైదువులకు ఇచ్చుకోవచ్చు, లేదు ముత్తైదువులకు ప్రత్యేకంగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చేసే పని ఏంటంటే, పూజ చేసుకునే మనం ఏం చేస్తున్నామంటే ఒక 10,000 రూపాయల చీర తెచ్చుకుంటాం, అమ్మవారి ముందు పెట్టి కట్టుకుంటాం. ముత్తైదు వస్తే 200 రూపాయల చీర తెస్తాం. ఇది ఒకటి చేస్తారు మన వాళ్ళ దగ్గర. మంచి తెలివితేటలు ఏంటంటే ఇది ఒకటి ఉంది. అంటే నిజంగా ముత్తైదువు రూపంలో మన ఇంటికి అమ్మవారు రావాలి, సాక్షాత్ అమ్మవారి స్వరూపాన్ని భావించే మనము అమ్మవారికి చేస్తున్నాము, అమ్మవారికే ఇస్తున్నాం అన్న దగ్గర మాత్రం పిసినారితనం చేస్తాం. మనం కట్టుకోవాలి, మనకే ఉంటుంది అన్నది మాత్రం కొంచెం ఎక్కువ రేటు పెట్టి మంచిది చూసి, కలరు అన్ని మంచిది చూసి, బార్డర్ ఉందా ఇవన్నీ చూసి తెచ్చుకుంటాం. కానీ ముత్తైదువు సాక్షాత్ అమ్మవారే నా ఇంటికి వచ్చి తాంబూలం స్వీకరిస్తుంది అనుకున్న వాళ్ళకు మాత్రం మామూలు చీరలు తీసుకొస్తాం. అది తప్పు. చేతి ఏదైతే ఉందో బ్రాహ్మణులకు కావచ్చు, ముత్తైదువులకు కావచ్చు, వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి. హైదే ఉంది అని జాకెట్ ముక్కలైనా సరే వాడుకునేటట్లు ఉండాలి. మంచివి తీసుకొద్దాం. ఎప్పుడు ముత్తైదువులు శ్రావణ మాసంలో వస్తారు, ఈ అమ్మవారి నవరాత్రులు వస్తారు. ఎప్పుడు నువ్వు ముత్తైదువులను ఎప్పుడు పిలుచుకోవు కదా. కాబట్టి ఒకవేళ పిలుచుకున్న సత్యనారాయణ సంవత్సరం గృహప్రవేశాలప్పుడు పిలుచుకున్న ముత్తైదువులందరికీ ఇట్లా చెయ్యం కదా మనం. ముత్తైదు అమ్మవారి స్వరూపంగా నువ్వు భావించి చెయ్యవు కదా. ఒక్క శ్రావణ మాసం అమ్మవారి నవరాత్రులు తప్ప మిగతా ఏ నెలల్లో కూడా నిజంగా అమ్మవారి స్వరూపంగా నువ్వు ఎవరిని భావించవు, తిట్టి శాపిస్తాను తప్ప కదా. కాబట్టి ముత్తైదువు అంటే భగవత్ స్వరూపం, అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నావు కాబట్టి మంచిదే పెడతాం వాళ్ళకు కూడా. వాళ్ళు కట్టుకొని ఎన్నాళ్ళు అయితే ఆనందిస్తారో, ఎన్నాళ్ళు అయితే కట్టుకుంటారో, ఇది ఫలానా కీర్తి ఇచ్చిందిరా, వాళ్ళ ఇంట్లో పూజ పోతే ఇచ్చింది, ఎంత బాగుంది, చూడు ఎంత బాగుంది, ఇలా చూసుకొని మురిసిపోతారు. చూసారా, వాళ్ళు ఎన్నాళ్ళు మురిసిపోయారో అన్నాళ్ల పాటు నీకు అమ్మవారి అనుగ్రహం వస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే అనుకున్నారా, అక్కడితో ఆగిపోతున్నా అనుగ్రహం. నువ్వు పూజ చేసినంత వరకే పోతుంది, మిగతాదంతా ఉండదు. అందుకని వాళ్ళు కట్టుకొని వాడుకునేటట్టుగా ఉండాలి, తీసి పక్కకు పడేసేటట్టు ఉండద్దు మనం ఇచ్చేది. ఆ విధంగా చేసుకోవాలి. ముత్తైదువు రూపంలో అమ్మవారు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి రోజున బాలత్రిపుర సుందరి అమ్మవారి రూపంలో మనకి దర్శనం ఇస్తారు, మనం పూజ చేసుకోవాలి అన్నారు కదా గురుగారు. ఈ రోజున మనం అంటే ఏ మంత్రాన్ని కానీ లేదంటే ఏ జపం అనేది మనం చేస్తే మంచిది అంటారు? ఇక్కడ మనకి మంత్రము అంటే బీజాక్షర సహితంగా చేసేటువంటి అధికారం మనకు లేదు. కాబట్టి ఆడవారికి ఎవరికి కూడా బీజాక్షర సహితంగా చేసే అధికారం ఉండదు. మగవారికి కూడా ఉపదేశం ఉంటేనే చేయాలి. కాబట్టి శ్రీ మహాబాలా త్రిపుర సుందర్యే నమః అనుకున్నా చాలు. అమ్మవారి నామాన్నే మనం ఉచ్చరిస్తూ అదే మహామంత్రంగా ఉండి మనకు అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే, ధన్యవాదాలు.